ఇంకా ఏం చూస్తామంటే నాలుగవది దేవునికే మహిమ చెల్లించే స్వభావం చూసాం. విజయ గీతం 4వ దాంట్లో 2వ భాగంలో న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఆమె పాడిన దెబోరా గీతం ద్వారా ఆ విజయ మహిమ అంతా దేవునికే చెల్లించింది. న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో ఆమె ఒక పాట పాడింది. ఏమని? దెబోరా గీతం అంటారు దాన్ని. ఆ గీతం ద్వారా ఆ విజయ మహిమ అంతా దేవునికే చెల్లించింది. మరియు యుద్ధంలో పాల్గొన్న గోత్రాల వారిని అభినందించింది. ఎవరైతే యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ, ఆ గోత్రాల వారిని, పాల్గొన్న వారిని అందరినీ ఆమె అభినందించినట్లుగా మనం చూస్తాం. మరి ఈ స్వభావాలు మనతో ఉండాలి. దేవులలో ఉన్న ఆ మంచి లక్షణాలు మనలో కలిగి ఉండాలి. ఆత్మీయమైన మరియు దైవిక నాయకత్వం ఉండాలి. ఇశ్రాయేలుకి తల్లి వంటి శైలి ఉంది, మనం అందరికీ తల్లిలాగా ఆదరించాలి. ధైర్యం మరియు సహనాయకత్వం ఉంది ఆమెలో. దేవునికే మహిమ చెల్లించే స్వభావం ఉంది. కాబట్టి విజయం వచ్చినా గర్వపడకుండా దేవునికే మహిమ చెల్లిస్తూ, ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఆయనకే మహిమ వచ్చేలాగిన మనం తగ్గించుకొని ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాదానికి వచ్చినాం నాయనా. దెబోరా గురించి మాకు వివరించిన కొన్ని విషయాలు, మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి స్వభావం, వాటిలో ఉన్న కొన్ని విషయాలు మాకు వివరించిన విధానం బట్టి వందనాలైనా. మరి విశ్వాసులమైన మాకు, స్త్రీలమైన పురుషులమైన అటువంటి మంచి లక్షణాలు కలిగి విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగిపోయే కృపను గురించి, క్రీస్తు అనే బండపై స్థిరముగా ఉండే కృపను అనుగ్రహించి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీలో ముందుకు సాగిపోయేలాగా మా విశ్వాసయాత్ర కొనసాగించేలా మీరు కృప చూపి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి విక్రయంగా ఏడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని నేను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నా గురించి, మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీ గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అందరి క్షేమాల గురించి, అవసరతల గురించి మేము ప్రార్థనలో పెడుతున్నాము. మా గురించి మీరు ప్రార్థన చేయాలి. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ మీ అందరికీ నా వందనాలు. ఇంకను నన్ను ప్రోత్సహించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ, దానికి ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని, ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.